చెప్పినా సరే, వాళ్ళు ఒప్పుకున్నా సరే, వాళ్ళు ముందుకొచ్చినా సరే కనీసం సహకరించకుండా పెట్టకపోవడమే కాక హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి సింగరేణి గన్లకు 250 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మిర్యాలగూడ దగ్గర పవర్ ప్లాంట్ పెట్టిన అధ్యక్ష. ఆ కాస్ట్ నెంబర్స్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోయినసారి కూడా చెప్పిన హౌస్లో వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం టెండర్లు కూడా పిలవకుండా బిహెచ్ఎల్కి ఇచ్చిండ్రు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అయినా యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా నాకు సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి పోయినసారి నేను 2018లో శాసనసభ్యునిగా ఉండి చాలాసార్లు మాట్లాడిన అధ్యక్ష. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తులు ఈరోజు మాకు నీతులు నేర్పిస్తున్నారు. అక్కడ ఉండి కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఈ తెలంగాణలో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రైతుల గురించి కాంగ్రెస్ ఉచిత పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.